హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది అవుతుందండి ప్రజెంటు. దీనికి 8th క్లాస్ సంబంధించి చాలా వీడియోస్ చేశాను. దీనికి ముందు ఒకసారి చెక్ చేయండి కొత్త వాళ్ళు అయితే. దీనికి ముందు మనం 3rd, 4th, 5th, 6th, 7th తెలుగు టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్ చేసామండి. అన్నీ కూడా లెసన్ వైజ్ చేసాము. ప్రతి క్లాస్లో ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ చెప్పామండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్లో కొత్త వాళ్ళు అయితే. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ చెప్పడం జరుగుతుంది. వీడియోస్ కూడా పెడుతున్నానండి. డిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంటు. చాలామంది టెక్స్ట్ బుక్ లేదని బాధపడుతూ ఉంటారు. అసలు టెక్స్ట్ బుక్ మీకు ఉండవలసిన అవసరం లేదండి. మా వీడియో చూస్తే సరిపోతుంది. తెలుగు కంటెంట్కి సంబంధించి చాలా బిట్స్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనకు ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉందండి. అదే జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డిఎస్సికి సంబంధించి చాలా బిట్స్ అనేవి ఉంటాయండి అందులో, ఆ ప్లేలిస్ట్లో. ఓకే అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. చూడండి, మనకి ఇది 8th క్లాస్లోనే మనకి ఇది ఒక లెసన్ అండి. భూదానం అనేది ఒక లెసన్. భూదానం అనేది ఒక లెసన్ అండి. ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ అండి. భూదానం లెసన్కి సంబంధించి ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ అండి. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. ఇతివృత్తం ఏంటండి? సామాజిక స్పృహ. ప్రక్రియ అంటే ఆత్మకథ, ఇతివృత్తం సామాజిక స్పృహ. భూదానంకి సంబంధించి. అలాగే భూదానం పాఠం యొక్క నేపథ్యం అంటే ఉద్దేశం ఏంటని అడుగుతున్నారు. చూడండి, భూమి ప్రకృతిలో భాగం, అది అందరిది అని గుర్తించి భూమిని అందరికీ సమానంగా పంచడానికి భూదాన ఉద్యమం చేపట్టారు వినోబా భావే. ఆ ఉద్యమంలో ఆయన పొందిన అనుభవాలు ఈ పాఠంలో ఉన్నాయన్నమాట. ఈ పాఠంలో ఏమున్నాయండి? భూమి ప్రకృతిలో భాగం, అది అందరిది అని గుర్తించి భూమిని అందరికీ సమానంగా పంచడానికి భూదాన ఉద్యమం చేపట్టారు వినోబా భావే. ఆ ఉద్యమంలో ఆయన పొందిన అనుభవాలు ఈ పాఠంలో ఉన్నాయండి. అలాగే భూదానం అనే పాఠం ఆచార్య వినోబా భావే ఆత్మకథ నుంచి తీసుకోబడింది ఈ లెసన్ అనేది. దీన్ని తెలుగులో అనువదించింది వేమూరి రాధాకృష్ణమూర్తి అండి. తెలుగులోకి అనువదించింది అయితే మనకి రాధాకృష్ణమూర్తి, వేమూరి రాధాకృష్ణమూర్తి. ఒకసారి చూడండి మరొకసారి. భూదానం అనే పాఠం ఆచార్య వినోబా భావే ఆత్మకథ నుంచి తీసుకోబడింది. దీన్ని తెలుగులో అనువదించిన మాత్రం వేమూరి రాధాకృష్ణమూర్తి అండి. హైదరాబాద్ సమీపంలో గల శివరాంపల్లిలో సర్వోదయ సమ్మేళనానికి వినోబా భావే హాజరు కావడం పాఠ్యభాగంలో నేపథ్యం. ఇదంతా మనకి అతను హైదరాబాద్ సమీపంలో గల శివరాంపల్లిలో సర్వోదయ సమ్మేళనానికి వినోబా భావే హాజరు కావడం జరిగింది. పాఠ్యభాగంలో నేపథ్యం. ఇదంతా పాఠ్యభాగంలో ఉన్న నేపథ్యం అండి. అలాగే పాదయాత్ర యొక్క గొప్పతనాన్ని గురించి ఈ పాఠంలో చెప్పబడింది. ఈ పాఠంలో ఏంటండి? పాదయాత్ర చేయడం జరిగిందండి. దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. పోచంపల్లి గ్రామంలో దళితులకు వెదిరే రామచంద్రరెడ్డి గారు ఇచ్చిన భూదానం పాఠంలోని అంశం అన్నమాట. పోచంపల్లి గ్రామంలోని దళితులకు వెదిరే రామచంద్రరెడ్డి గారు ఇచ్చిన భూదానం పాఠంలో అంశం ఇది. గాలి మీద, నీటి మీద, వెలుగు మీద అందరికి హక్కు ఉన్నట్లే భూమి మీద కూడా అందరికి హక్కు ఉంటుంది. పేదలకు భూమిని ఇప్పించడమే వారి పాదయాత్రలో ప్రధాన కార్యక్రమం. ఈ పాదయాత్రలో ప్రధాన కార్యక్రమం ఏంటండి? గాలి మీద, నీటి మీద, వెలుగు మీద అందరికి హక్కు ఉన్నట్టే భూమి మీద కూడా అందరికి హక్కు ఉంటుంది. పేదలకు భూమిని ఇప్పించడమే వారి పాదయాత్రలో ప్రధాన కార్యక్రమం. అలాగే తల్లికి బిడ్డకు కలిగిన ఎడబాటును తొలగించి ఇద్దరిని దగ్గరికి చేర్చడమే నా లక్ష్యం అని వినోబా భావే అన్నారన్నమాట. భూదాన యజ్ఞానికి మూలం గాంధీ. భూదాన యజ్ఞంలో పవనార్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర సాగిందనమాట. మరొకసారి చూడండి. తల్లికి బిడ్డలకు కలిగిన ఎడబాటును తొలగించి
ఇద్దరిని దగ్గర చేర్చడమే నా లక్ష్యమని వినోబా భావే అన్నారు. భూదాన యజ్ఞానికి మూలం గాంధీ. భూదాన యజ్ఞంలో పవనార్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర సాగిందనమాట. అలాగే మనకి దీనికి సంబంధించి భూదానం లెసన్కి సంబంధించి కొన్ని బిట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. అవి ఒకసారి చూద్దాము ఎలా ఇస్తారు బిట్స్ అనేవి. ఫస్ట్ చూడండి, భూదాన పాఠం మూల రచయిత ఎవరు? భూదానం పాఠం యొక్క మూల రచయిత ఎవరు అన్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారండి. ఫస్ట్ చూడండి, వినోబా భావే, రెండోది సీనారే, మూడోది గౌరణ, నాలుగోది శ్రీశ్రీ. ఎవరు భూదాన పాఠం యొక్క మూల రచయిత ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏమవుతుందండి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్. వినోబా భావే మూల రచయిత అయితే వినోబా భావే అండి. భూదాన పాఠం యొక్క మూల రచయిత వినోబా భావే. నెక్స్ట్ రెండోది చూడండి, భూదానం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? భూదానం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ సామాజిక స్పృహ, రెండు జాతీయ సమైక్యత, మూడోది మానసిక ఉల్లాసం, నాలుగోది కళలు అండి. ఈ 4ంట్లో ఏంటని అడుగుతున్నారు. భూదాన పాఠం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, సామాజిక స్పృహ. సామాజిక స్పృహనే మనకు భూదానం పాఠం యొక్క ఇతివృత్తంగా చెప్పుకుంటాము. అలాగే భూదానం పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? భూదాన పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ మన 4 ఆప్షన్లు. ఫస్ట్ చూడండి, ఆత్మకథ, రెండోది వ్యాసం, మూడోది గజల్, నాలుగోది కథ. ఈ 4ంట్లో ఏంటి భూదానం పాఠం యొక్క ప్రక్రియ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఆత్మకథ. ఇది ప్రక్రియ ఏమో మనకి ఆత్మకథ అండి. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. ఇతివృత్తం సామాజిక స్పృహ. భూదాన ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ అండి. నెక్స్ట్, మీకు 100 ఎకరాల పొలం దానంగా ఇస్తాను అని వినోబా భావే సమక్షంలో దళితులకు వాగ్దానం చేసింది ఎవరు? మీకు 100 ఎకరాల పొలం దానంగా ఇస్తాను అని వినోబా భావే సమక్షంలో దళితులకు వాగ్దానం చేసింది ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ, రెండోది వెదిరే రామసుబ్బారెడ్డి, వెదిరే శంకర్ రెడ్డి, 4 వెదిరే రామచంద్రారెడ్డి. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, వెదిరే రామచంద్రారెడ్డి అండి. వెదిరే రామచంద్రారెడ్డి గారు మీకు 100 ఎకరాల పొలం దానంగా ఇస్తానని వినోబా భావే సమక్షంలో దళితులకు వాగ్దానం చేయడం జరిగింది. నెక్స్ట్, స్వరాజ్య శాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? స్వరాజ్య శాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మనకి ఇక భోగురాజు పట్టాభి సీతారామయ్య, అలాగే రెండోది వినోబా భావే, మూడోది సి రాజగోపాలాచారి, నాలుగోది జేబి కృపాలిని అండి. చూడండి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, రెండోది వినోబా భావే, మూడో సి రాజగోపాలాచారి, 4 జేబి కృపాలిని. ఈ నలుగురిలో ఎవరు స్వరాజ్య శాస్త్రాన్ని గ్రంథాన్ని రచించిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, వినోబా భావే గారు మనకి స్వరాజ్య శాస్త్రాన్ని గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్, వినోబా భావే శివరాంపల్లిలో సర్వోదయ సమ్మేళనానికి వెళ్ళినది ఎవరు? వినోబా భావే శివరాంపల్లిలో సర్వోదయ సమ్మేళనానికి వెళ్ళినది ఎప్పుడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 1951 ఏప్రిల్, 1951 మార్చ్, 1950 ఏప్రిల్, 1950 మార్చ్. ఎప్పుడు వెళ్ళారు ఇతను వినోబా భావే శివరాంపల్లి సర్వోదయ సమ్మేళనానికి ఏ సంవత్సరం వెళ్ళారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 1951 సంవత్సరంలో. ఎప్పుడు వెళ్ళారండి? 1951 సంవత్సరంలో వెళ్ళడం జరిగింది. నెక్స్ట్, మాకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడి పని చేసుకుంటాం, కష్టార్జితం తింటాం అని అన్నది ఎవరు? ఏంటండి, మాకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడి పని చేసుకుంటాం, కష్టార్జితం తింటాం అని అన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడు, పోచంపల్లి గ్రామ దళితులు, రెండోది పవనార్ గ్రామవాసులు, మూడోది ఢిల్లీ గ్రామవాసులు, 4 ఇల్లెందు రైతులు. ఈ నలుగురిలో ఎవరు అన్నారు ఆ మాట అంటే మనకు ఆప్షన్ 1 ఉంది, పోచంపల్లి గ్రామ దళితులు ఈ మాట అనడం జరిగింది. ఏ మాట? మాకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడి పని చేసుకుంటాం, కష్టార్జితం తింటామని పోచంపల్లి గ్రామ దళితులు అనడం జరిగింది. నెక్స్ట్, రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నిశి రజం,
రెండోది నిశ రజని, మూడోది రజం రాత్రి, నాలుగోది యామిని ఆమని. రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, నిశ రజని అండి. నిశ రజని, నిశ రజని అనేది మనకి రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ మనకి చూడండి, భూదాన యజ్ఞం సమాసం ఏంటి? భూదాన యజ్ఞం అనే పదంలోని సమాసం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, 2 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, 3 ద్వంద్వ సమాసం, 4ది రూపక సమాసం. భూదాన యజ్ఞం అనే పదంలోని సమాసం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, రూపక సమాసం అవుతుంది. భూదాన యజ్ఞం అనే పదంలోని సమాసం ఏంటంటే రూపక సమాసం. సర్వోదయ సమ్మేళనానికి వినోబా భావే రైల్లో కానీ విమానంలో కానీ వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? సర్వోదయ సమ్మేళనానికి వినోబా భావే రైల్లో కానీ విమానంలో కానీ వెళ్ళకపోవడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, రైల్లో విమానంలో ఖర్చు ఎక్కువని, 2 సమ్మేళనానికి అధిక సమయం ఉండటం కోసం, 3 పాదయాత్ర ద్వారా ప్రకృతిని ప్రజలను దగ్గరగా చూడవచ్చని, నెక్స్ట్ పాదయాత్ర ద్వారా దూరం తగ్గుతుంది కాబట్టి. దీనివల్ల ఇతను సర్వోదయ సమ్మేళనానికి వినోబా భావే రైల్లో కానీ విమానంలో కానీ వెళ్ళకపోవడానికి కారణం అని అడుగుతున్నారు. 4 ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి, పాదయాత్ర ద్వారా ప్రకృతిని ప్రజలను దగ్గరగా చూడవచ్చు. పాదయాత్ర ద్వారా ప్రజలను ప్రకృతిని దగ్గరగా చూడవచ్చు అని ఇతను విమానంలో కానీ రైల్లో కానీ వెళ్ళకపోవడానికి కారణం. నెక్స్ట్, మీకు పొలం కావాలంటే ఇప్పిస్తా కానీ ఒక్క షరతు అని వినోబా భావే అన్న ఆ షరతు ఏమిటి? మీకు పొలం కావాలంటే ఇప్పిస్తా కానీ ఒక షరతు అని వినోబా భావే అన్న ఆ షరతు ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆ భూమిని ఎవరికి అమ్ముకోరాదు, ఆ భూమిని ఎవరికి అమ్ముకోరాదు. రెండోది, వేరే వారికి కౌలుకి ఇవ్వరాదు. నెక్స్ట్, అంతా కలిసి సమిష్టి వ్యవసాయం చేయాలి. 4, పండిన పంటను 25% శిస్తు కట్టాలి. ఈ 4 ఏ షరతు పెట్టడం జరిగింది అతను అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, అంతా కలిసి సమిష్ట వ్యవసాయం చేయాలి. అంతా కలిసి సమిష్ట వ్యవసాయం చేయాలని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మీకు పొలం కావాలంటే ఇప్పిస్తాం కానీ ఒక షరతు అని వినోబా భావే ఆ షరతు ఏంటని అడుగుతున్నారు. అందులో అంతా కలిసి సమిష్ట వ్యవసాయం చేయాలని ఒక షరతు పెట్టడం జరిగింది. నెక్స్ట్, చూడండి ఇక్కడ, భూదాన ఉద్యమం నేత వినోబా భావే లక్ష్యం ఏంటి? ఇతని యొక్క భూదాన ఉద్యమంలో వినోబా భావే లక్ష్యం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ది తనకున్న మొత్తం భూమిని పేదలకు పంచడం, రెండోది ప్రకృతిలో భాగమైన భూమి అందరిది కాబట్టి దాన్ని అందరికీ సమానంగా ఉంచడం, 3 భూమి ఎక్కువగా ఉన్న వారి దగ్గర నుంచి తీసి లేని వారికి పంచడం, అలాగే భూమి లేని వారికి భూమి కొనివ్వడం. ఇందులో ఏంటి భూదాన ఉద్యమంలో వినోబా భావే యొక్క లక్ష్యం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ప్రకృతిలో భాగమైన భూమి అందరిది కాబట్టి దాన్ని అందరికీ సమానంగా పంచడం ఈ భూదాన ఉద్యమ నేత అయిన వినోబా భావే యొక్క లక్ష్యం. ప్రకృతిలో భాగమైన భూమి అందరిది కాబట్టి దాన్ని అందరికీ సమానంగా పంచడం అనేది ఈ వినోబా భావే యొక్క లక్ష్యం అండి. తల్లికి బిడ్డలకు కలిగిన ఎడబాటును తొలగించి ఇద్దరిని దగ్గరగా చేయడమే నా లక్ష్యం. ఈ మాటలు వినోబా భావే అభిప్రాయం ఏంటి? చూడండి, తల్లి బిడ్డలకు కలిగిన ఎడబాటును తొలగించి ఇద్దరికి దగ్గరగా చేయడమే నా లక్ష్యం. ఈ మాటలలో వినోబా భావే అభిప్రాయం ఏంటని అడుగుతున్నారు. తప్పిపోయిన ప్రతి బిడ్డను తల్లి దగ్గర చేర్చడం, వేరువేరుగా ఉన్న తల్లి బిడ్డలను కలపడం, తల్లి బిడ్డలను మనస్పర్ధలు లేకుండా చూడటం, భూమి లేని పేదలకు భూమిని పంచడం. దీంట్లో ఏంటని అతని యొక్క అభిప్రాయం ఏంటని అడుగుతున్నా. ఇంకా ఆప్షన్ 1 అండి, తప్పిపోయిన ప్రతి బిడ్డను తల్లి దగ్గరికి చేర్చడం. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్, పల్లె ప్రజలు సమాసం ఏంటి? పల్లె ప్రజలు అనే పదంలోని సమాసం ఏంటి? పల్లె ప్రజలు అనే పదంలోని సమాసం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ద్వితీయ తత్పురుష సమాసం,
2 సప్తమి తత్పురుష సమాసం, 3 చతుర్థి తత్పురుష సమాసం, 4 తృతీయ తత్పురుష సమాసం. ఈ నాలుగింట్లో ఏంటి? పల్లె ప్రజలు అనే పదంలోని సమాసం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సప్తమి తత్పురుష సమాసం. పల్లె ప్రజలు అనే పదంలోని సమాసం ఏంటంటే సప్తమి తత్పురుష సమాసం. సప్తమి తత్పురుష సమాసం అనేది పల్లె ప్రజలు అనే పదానికి సంబంధించిందండి. నెక్స్ట్, నెహ్రూ తన జవాబులో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వాక్యం ఏంటి? నెహ్రూ తన జవాబులో సంతోషాన్ని వ్యక్తం చేశారు అనే పదం ఈ వాక్యంలోని ఈ వాక్యం ఏమవుతుంది? ఫస్ట్ కర్తరి వాక్యం, రెండోది కర్మణీ వాక్యం, మూడోది చిత్రార్థకం, నాలుగోది ఛేదార్థకం. ఈ వాక్యం ఏమవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 కర్తరి వాక్యం అవుతుంది. నెహ్రూ తన జవాబులో సంతోషాన్ని వ్యక్తం చేశారు అనేది మనకి ఏంటవుతుందని కర్తరి వాక్యం అవుతుంది. నెక్స్ట్ 16 చూడండి. భూదానం పాఠం అనువాదం చేసింది ఎవరు? భూదాన పాఠం తెలుగులో అనువాదం చేసింది ఎవరు? భూదానం అనే పాఠాన్ని తెలుగులో అనువాదం చేసింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వేమూరి రాధాకృష్ణమూర్తి, 2 వేటూరి రాధాకృష్ణ, 3 వేములూరి రాధాకృష్ణ, 4వది వేపు రాధాకృష్ణమూర్తి. ఇందులో ఎవరు చేశారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, వేమూరి రాధాకృష్ణమూర్తి. వేమూరి రాధాకృష్ణమూర్తి గారు భూదాన అనే పాటను తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. వినోబా భావే పోచంపల్లి గ్రామాన్ని సందర్శించిన రోజు అంటే డేట్ అడుగుతున్నారు. వినోబా భావే పోచంపల్లి గ్రామాన్ని సందర్శించిన డేట్ ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 7/4/1951, రెండోది 8/4/1951, 3 9/4/1951, 4 10/4/1951. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 8/4 అంటే 8వ తేదీ 4వ నెల 1951 సంవత్సరంలో వినోబా భావే పోచంపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. నెక్స్ట్, భూదాన యజ్ఞానికి మూలం ఏంటి? భూదాన యజ్ఞానికి మూలం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నెహ్రూ, రెండోది పటేల్, మూడోది గాంధీ, 4 సుభాష్ చంద్రబోస్. భూదాన యజ్ఞానికి మూలం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఆప్షన్ 3 గాంధీ గారండి. భూదాన యజ్ఞానికి మూలం ఎవరండి? గాంధీ గారు. భూదాన యజ్ఞానికి మూలం ఎవరండి? గాంధీ గారు. నెక్స్ట్, భూదాన యాత్రలో జరిగిన ప్రదేశం ఏంటి? భూదాన యాత్ర జరిగిన ప్రదేశం ఎక్కడ జరిగింది? ఏ ప్రాంతంలో జరిగింది భూదాన యాత్ర అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఢిల్లీ నుంచి పోచంపల్లి వరకు, వార్ధా నుండి పోచంపల్లి వరకు, పవనార్ నుంచి పోచంపల్లి వరకు, నెక్స్ట్ పవనార్ నుంచి ఢిల్లీ వరకు. భూదాన యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పవనార్ నుంచి ఢిల్లీ వరకు మనకి భూదాన యాత్ర అనేది భూదాన యాత్ర జరిగింది పవనార్ నుంచి ఢిల్లీ వరకు. నెక్స్ట్, వినోబా భావే కోరుకున్న పరివర్తనాలు వరుసగా చెప్పండి. అతను ఏం కోరుకున్నాడు? ఏ మార్పు రావాలని కోరుకున్నాడు? వినోబా భావే ఏ మార్పు రావాలని కోరుకున్నాడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, హృదయ పరివర్తనం, జీవ పరివర్తనం, సమాజ పరివర్తనం. రెండోది సమాజ పరివర్తనం, హృదయ పరివర్తనం, జీవన పరివర్తనం. నెక్స్ట్, ఆర్థిక పరివర్తనం, హృదయ పరివర్తనం, జీవన పరివర్తనం. నాలుగోది ఆర్థిక పరివర్తనం, సమాజ పరివర్తనం, హృదయ పరివర్తనం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, హృదయ పరివర్తనం, జీవన పరివర్తనం, సమాజ పరివర్తనం. హృదయ పరివర్తనం, జీవన పరివర్తనం, సమాజ పరివర్తనం. ఈ 4 కూడా మనకి ఈ 3 కూడా మనకి పరివర్తనం చెందాలని వినోబా భావే కోరుకున్నారు. అది కూడా వరుసగా అన్నాడు. మనకి ఇటు అటు కన్ఫ్యూజ్ చేసి ఇస్తుంటారు. అది కాదండి, వరుస అని అడుగుతూ ఉంటారు మనకు ఒక్కొక్కసారి. ఫస్ట్ హృదయ పరివర్తనం, తర్వాత జీవన పరివర్తన జరగాలి, తర్వాత సమాజ పరివర్తన. ఈ విధంగా మనకు వరుసగా పెట్టుకోవాలండి. ఇదండి ఈ రోజుకి సంబంధించిన బిట్స్. ఇవి మనం ఈరోజు చెప్పడం జరిగింది. భూదాన సంబంధించి మనకి ఈ లెసన్కి సంబంధించి బిట్స్ ఇవి, భూదానం లెసన్కి సంబంధించి. రేపు కూడా మనం 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పుకోవడం జరుగుతుందండి. 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్లో.
మనం డైలీ మన డిఎస్సికి సంబంధించి వీడియోస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, మళ్ళీ రేపు మనం మరొక వీడియోతో కలుసుకుందామండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మనకు సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.